కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని రెబ్బెన మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన దుర్గం శ్రీనివాస్ మాట్లాడుతూ సంవత్సరాలుగా ములుగుతున్న ప్రజావాణి దరఖాస్తుల సమస్యలకు పరిష్కారం దొరకడం లేదని బాధపడ్డారు. ఇక ఎన్ని దరఖాస్తులు పెట్టినా అవన్నీ చెత్తకుప్పలో పడేస్తున్నారని చెప్పుకొచ్చారు. ప్రతి సోమవారం తెలంగాణలోని 33 జిల్లాల్లో ప్రతి కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమం జరుగుతుంది. కానీ పేద రైతులకు న్యాయం జరుగుతలేదు. తమ సమస్యలను పాలనాధికారి ముందు చెప్పుకుంటున్నారు. చెప్పుకున్న తర్వాత రిసిప్ట్ ఇస్తే ఇస్తారు, లేదంటే ఇవ్వరు. ఇక అధికారుల ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. 15 రోజుల తర్వాత పాలనాధికారిని కలవమని చెప్పి చేతులు దులుపుకుంటున్నారు. ప్రతిరోజు పేపర్లో ప్రతి మంగళవారం మోత మోగుతుంది. ఇక ప్రజావాణిలో వచ్చే దరఖాస్తులను సత్వరం పరిష్కారం చూపించాలని అధికారులను ఆదేశించినా అధికారులు పరిష్కరించేది లేదు. ఈ కలెక్టరేట్ పర్యవేక్షణ చేసేది లేదు. ప్రజల సమస్యలు తీరేది లేదు. మరి ఎందుకు ఈ ప్రజావాణి కార్యక్రమాలు నిర్వహిస్తారని దుర్గం శ్రీనివాస్ మండిపడ్డారు. హలో, నమస్తే. నా పేరు దుర్గం శ్రీనివాస్, కిష్టాపూర్ విలేజ్, రెబ్బెన మండలం. సో ఈరోజు తెలంగాణలో జరిగే 33 జిల్లాల్లో జరిగే ప్రజావాణి గురించి డిస్కస్ చేద్దామని వచ్చినాము. సో ప్రతి సోమవారం ప్రజావాణి జరుగుతుంది, ప్రతి కలెక్టరేట్లో ప్రజావాణి జరుగుతుంది. సో దానిపైన చాలామంది వచ్చి కలెక్టరేట్కి దరఖాస్తు చేసుకుంటూ ఉంటారు, తమ బాధను చెప్పుకుంటూ ఉంటారు. సో చెప్పుకున్న తర్వాత వాళ్ళకు రిసిప్ట్ ఇస్తారో లేదో తెలియదు, కానీ సో ఇచ్చిన తర్వాత ఈ కన్సల్ట్ అధికారిని 15 రోజుల తర్వాత కలవమని చెప్తారు. మరి ఆ 15 రోజుల తర్వాత వాళ్ళ సమస్య పరిష్కారం దొరుకుతుందా లేదా అనేది కలెక్టర్ గారు పరిశీలిస్తున్నారా లేదా. సో అదేవిధంగా మరి ప్రజావాణి జరిగిన తెల్లారనే మంగళవారం ప్రతి పేపర్లో ప్రజావాణి పైన సత్వరమైన నిర్ణయాలు తీసుకోండి అనేసి కలెక్టర్ ఆదేశించినట్టు ప్రతి పేపర్లో వస్తుంది. మరి మా అధికారులు ఆ పరిష్కారం వైపు తమ మార్గాన్ని చూపిస్తున్నారా లేదా. సో నేనైతే 2023 ఫిబ్రవరి 23 తేదీన నేను ఒక నాకు సంబంధించిన గురించి కలెక్టరేట్కి ఫిర్యాదు చేసుకున్నాను. సో దాదాపు 2024 ఫిబ్రవరి రావస్తుంది, అయినా ఇప్పటి వరకు పరిష్కారం చూపలేదు. మరి సో ఎందుకు? సో మరి ఈ ప్రజా ఫిర్యాదుల విభాగం అంటే అంత నిర్లక్ష్యమా? సో మరి ప్రజా ఫిర్యాదుల మీద కలెక్టర్ గారు ఎందుకు అంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు? వాళ్ళ పరిష్కారం వైపు ఎందుకు దారి చూపడం లేదు? సో ఇలా చాలా సందేహాలు జనాలలో వ్యక్తమవుతున్నాయి. మరి సో ఇంతకుముందు 10 జిల్లాలు ఉంటే ఇప్పుడు 33 జిల్లాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి సో చిన్న జిల్లా అయినప్పుడు కూడా మరి ప్రజల సమస్యలపైన కలెక్టర్ గారు ఎందుకు దృష్టి సారించడం లేదు? సో అంత బిజీగా ఉన్నారు వరకు. సో అప్పుడు 10 జిల్లాలు ఉన్నప్పుడే సో అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ గారు డయల్ ఫోన్ ద్వారా ప్రజల సమస్యను వినేది. సో మరి అలాంటి చిన్న జిల్లాలు అయినప్పుడు మరి సో ఈ కలెక్టర్ గారు ఎందుకు పరిశీలించడం లేదు? ఎందుకు గ్రామాలను సందర్శించడం లేదు? సో మరి గ్రామాలు ఎంతవరకు అభివృద్ధి చెందినాయి, సో ఎంతవరకు అభివృద్ధి చెందలేదు అనే దాని మీద ఎందుకు సమీక్ష జరిపించడం లేదని ప్రజలు వాపోతున్నారు. సో ఇప్పటి నుండైనా కలెక్టర్ గారు సో తమ ప్రజల సమస్యల్ని పరిష్కరించే విధంగా, గ్రామాలు అభివృద్ధి చెందే విధంగా చొరవ తీసుకోవాలని ప్రజల నుండి డిమాండ్ చేస్తున్నాం మరియు కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. జై భీమ్.